రాముల వారికి నమ్మిన బంటు హనుమంతుడని ప్రపంచం మొత్తం తెలుసు. అలాగే రాముల వారి కోసం చెరసాలలో బందీ అయినటువంటి రామదాసు గురించి కూడా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో స్వయంభుగా వెలిసినటువంటి సీతారామస్వామి వారి దేవస్థానాన్ని వీక్షించడానికి రోజుకి కొన్ని వందల సంఖ్యలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అలాగే జ్ఞానగుట్ట పైన ఉన్నటువంటి రామదాసు జ్ఞాన మందిరాన్ని కూడా దేవాలయానికి వచ్చే భక్తులు ఒకసారి వీక్షిస్తే చాలా బాగుంటుంది. రామాలయం చూడడానికి వచ్చే భక్తుల్లో కొంతమంది అయినా సరే ఈ జ్ఞాన మందిరానికి వచ్చి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే చాలు, మైండ్ చాలా రీఫ్రెష్ అవుతుంది. ఈ రామదాసు జ్ఞాన మందిరం గుట్టపైన ఉంటుంది కాబట్టి ఎదురుగా గోదావరి కనిపిస్తూ ఉంటుంది, చల్లటి గాలి వస్తూ ఉంటుంది. నిజంగా చూడడానికి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ జ్ఞాన మందిరం ఎంట్రన్స్ లో రామదాసు గారి పెద్ద విగ్రహం ఒకటి మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ జ్ఞాన మందిరంలో అడుగు పెట్టగానే మనకి రామాయణానికి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ చాలా మనకు కనిపిస్తాయి. రామాయణానికి సంబంధించినటువంటి స్టోరీస్ అండ్ అలాగే శిలాశాసనాలు కూడా ఈ గోడలపై రాసి ఉంచడం అనేది కూడా జరిగింది. మెడిటేషన్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి కంపల్సరిగా ఈ జ్ఞాన మందిరాన్ని వేకౌట్ చేయండి. డెఫినెట్ గా చెప్తున్నాను, పీస్ఫుల్నెస్ అనేది 100% ఇక్కడ దొరుకుతుంది మనకి. అలాగే రామదాసు గారికి ఇష్టమైనటువంటి రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాల్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం ఈ జ్ఞాన మందిరంలోనే మనకు దక్కుతుంది. ఈసారి రామ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ను మాత్రం అస్సలు మిస్ కాకండి.